మూడు విషయాలు జరుగుతుంది తండ్రి యొక్క ఆమోదం పొందటానికి. ఏంటిది ఆమోదం అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను పంపిన వ్యక్తి, తర్వాత ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము పరలోకం నుండి పౌరం రూపంలో వచ్చింది కదా. ఇప్పుడు చాలామంది కొంతమంది ఏమనుకుంటారంటే విమర్శకులు, త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని చాలామంది విశ్వసిస్తారు. ఇక్కడ చూడండి, ఒకేసారి ముగ్గురు వ్యక్తుల్ని కనపరుస్తున్నాడు, ఒకేసారి ముగ్గురు వ్యక్తులు. ఈయన నా ప్రియ కుమారుడు ఇక్కడ చూడండి, కుమారుడు ఏం చేస్తున్నాడు, నెలల్లో బాప్తిజం తీసుకుంటున్నాడు కుమారుడు. ఒకటి అయిపోయిందా? రెండోది పరిశుద్ధాత్మ పావురము రూపంలో వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది? ఇక్కడ పావురము రూపం వచ్చింది. తర్వాత తండ్రి ఎక్కడ ఉన్నాడు చూడండి, ఆకాశము నుంచి ఒక మాట వచ్చింది, స్వరము, ఒక శబ్దము వచ్చింది. మరి ముగ్గురు ఉన్నట్టేనా? క్లారిటీ వచ్చేసినట్టేనా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే తండ్రి ఏం చేస్తున్నాడు, ఆకాశము నుంచి ఒక వాణిని, ఒక శబ్దాన్ని క్రియేట్ చేశాడు. ఎలా అంటే ఆయన మీదకి దిగి వచ్చాడు. ఎలా? పరిశుద్ధాత్మ పావురము రూపంలో వచ్చింది. మూడోదిగా కుమారుడు ఏం చేస్తున్నాడు, కుమారుడుగా ఉన్నాడు. కుమారుడు ఏం చేస్తున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు. ఒక విశ్వాస నీతి క్రియని నెరవేర్చడానికి బాప్తిజం తీసుకున్నాడు. కాబట్టి ఎవడైనా సరే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు లేడనుకున్న వాడికి ఈ మాట చెప్పాను, ఈ వచనాన్ని చూపించి. ఇక్కడ ఒక వ్యక్తి ముగ్గురుగా కనపరచబడ్డారు రా బాబు, ఒక వ్యక్తి ముగ్గురుగా కనపరచబడ్డారు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు ఉన్నారు, వాళ్ళంతా కలిసి ఒక్కళ్ళే.